నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని చెప్తుంటారు. రాయలసీమ నేతలు తమ రాజకీయ పలుకుబడి కోసం ఎవరితోనైనా స్నేహం చేస్తారు. తన పదవికి ఎసరు పెడతారని తెలిస్తే వారితో వైరం చేయడానికి కూడా వెనకాడు. ఏ పార్టీలో ఉన్నా తన ఆధిపత్యం కొనసాగాలని కోరుకునే నేతల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకరు. పెద్దిరెడ్డి పావులు కదిపితే ఎలాంటి వారినైనా తన దారిలో తెచ్చుకోగలరనే విమర్శలు కూడా ఉన్నాయి. చంద్రబాబు వైఎస్ల సమకాలికుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పెద్దిరెడ్డి ముగ్గురు కలిసి రాజకీయ జీవితం ప్రారంభించినప్పటికీ పెద్దిరెడ్డి మాత్రం డామినేషన్ కొనసాగించాలని చూశారు. వైఎస్ హయాంలో ఇద్దరికీ అసలు పడేది కాదు. రాజకీయంగా బద్ధ శత్రువులుగా మారారు. వైఎస్తో అంత గ్యాప్ పెట్టుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంతకాలం అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. వైఎస్ మరణం తర్వాత జగన్ను మచ్చిక చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంలో లైమ్లైట్లోకి వచ్చారు. ప్రస్తుత రాజకీయాల్లో పెద్దిరెడ్డి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్కు ఆయన ఎంత సన్నిహితుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు పెద్దిరెడ్డికి జగన్కి లింకు ఎలా కుదిరిందని అంతా ఆలోచిస్తున్నారు. చంద్రబాబుని పెద్దిరెడ్డి కొట్టాడని అందుకు కక్ష సాధించేలా అమాయకుడైన మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయించారని జగన్ ఆరోపించాడు. పెద్దిరెడ్డికి జగన్ ఎందుకంత దగ్గరయ్యాడనేది అంతుచిక్కిన రహస్యం. తన మనుగడ కోసం ఎంత దూరమైనా వెళ్తారన్న దానికి రాయలసీమలోని చిత్తూరు జిల్లా వైసీపీ మాజీ మంత్రి ప్రస్తుత పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యక్ష ఉదాహరణ. రాజకీయాల్లో కురువృద్ధుడైన పెద్దిరెడ్డి 1974లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా అండ్ 1985లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నిజానికి చంద్రబాబుకి ఆయన సబ్ జూనియర్ అంటారు. అంటే ఎదురెదురుగా వచ్చింది లేదు. జగన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. చంద్రబాబు క్లాస్మేట్ ఈ మధ్య మీడియాలో ఈ వార్తలు కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 1989, 99, 2004లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008లో పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2009లో పొంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సంవత్సరం వైఎస్ రాజశేఖర రెడ్డి, కొనిజేటి రోసయ్య మంత్రివర్గంలో అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి నుంచి ఆయన అవినీతికి అడ్డే లేకుండా పోయింది. రెండు 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి 2014, 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2019లో జగన్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి గ్రామ సచివాలయ, వాలంటీర్ శాఖ బాధ్యతలను 2020 సెప్టెంబర్ 21న అప్పచెప్పింది ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఉప్పు నిప్పులా ఉండేవారు. రాష్ట్ర రాజకీయాల్లో రామచంద్రారెడ్డి ఆయనకు తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబులకు వైఎస్ వర్గానికి మద్దతుగా నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కూడా తొలుత వైఎస్కు వ్యతిరేకంగానే పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎంలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిల హవా తగ్గాక కిరణ్ కుమార్ వర్గం కూడా వైఎస్తో కలిసిపోయింది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం 2009 వరకు వైఎస్కు వ్యతిరేకంగానే ఉన్నారు. 2001 జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నికైన విషయంలో వైఎస్ వర్గానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి బీసీ వర్గానికి చెందిన బంగారుపాళ్యం జెడ్పీటీసీ రెడ్డమ్మను చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్ చేశారు. ఇరు వర్గాలకు సయోధ్య కుదర్చడంలో పీసీసీ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ కొంతమేర వైఎస్ను ఒప్పించారని చెప్తారు. రాజశేఖర్ రెడ్డి చేవేళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులంతా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం ఆ కార్యక్రమానికి రాలేదు. కుప్పం నుంచి సత్యవేడు వరకు పోటీగా పాదయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు ఎంవి మైసూరారెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. అటువంటిది ఆ తర్వాత ఏం జరిగిందో కానీ వైఎస్ తనయుడు జగన్కు పెద్దిరెడ్డి ఆప్తుడిగా మారారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ జిల్లా నుంచి పెద్దిరెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు. కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిన పెద్దిరెడ్డిని పక్కన పెట్టేశారు. 2009 నాటికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెంగళూరులో ఉంటున్న జగన్కి తన కుమారుడు మిథున్ రెడ్డిని దగ్గర చేశారు. జగన్ ఒత్తిడి వల్ల వైఎస్ తన మంత్రివర్గంలో పెద్దిరెడ్డిని తీసుకున్నారన్న ప్రచారం కూడా కాంగ్రెస్ వర్గాల్లో అప్పట్లో ఉండేది. నాటి నుంచి నేటి వరకు పెద్దిరెడ్డి కుటుంబం జగన్తో విడదీయలేని బంధం ఏర్పడిపోయింది. జగన్ సీఎం అయ్యాక కేబినెట్లో పెద్దిరెడ్డి నెంబర్ 2 పొజిషన్ను దక్కించుకున్నారు. తండ్రి రాజశేఖర రెడ్డితో విభేదించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ తర్వాత జగన్కు అత్యంత ఆప్తుడిగా మారిపోవటం చాలా చర్చనీయాంశంగా మారిపోయింది. జగన్ మంత్రి మండలిలో కీలక శాఖను చేజిక్కించుకున్న పెద్దిరెడ్డి మరింతగా చెలరేగిపోయారనే విమర్శలు కూడా ఉన్నాయి. 2004 ఎన్నికల్లో వైనాట్ కుప్పం అంటూ ఛాలెంజ్ చేశారు. అయితే ఆయన ఆశ నెరవేరలేదు. 11 మంది గెలిచిన జగన్ టీంలో ఆయన కూడా ఒక్కడగా మిగిలిపోయాడు. జగన్ కేబినెట్లో అక్రమాలు కేసులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. అనూహ్యంగా కొడుకు మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉంటే పెద్దిరెడ్డి మాత్రం ఏం చేయాలో తోచక బిక్కుబిక్కుమంటున్నారు. ఆయన పైన ఉన్న కేసులతో ఎప్పుడు జైలు పాలవుతాడో తెలియని అయోమయ పరిస్థితి కూడా నెలకొంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.